కేసీఆర్ ప్రేమ ఎట్లుంటుంది, కేసీఆర్ లవ్ ఎట్లుంటుందో కూడా తెలియాలి. సరే, ఇప్పటి వరకు ఆయన ఉద్యమ ప్రస్థానం చూసినాం. ఆయన నమ్ముకున్న వాళ్ళ కోసం కేసీఆర్ ఏం చేస్తాడు, ఇది ఒక్కటి చాలు ఇప్పుడు నిదర్శనం. ఇగో ఈ ఫోటో ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా చూడండి. ఇదొక్కటి చాలండి. నేను చెప్తున్నా కదా, కేసీఆర్కు సంబంధించి అలుముకున్న అనుబంధం. ఎర్రవెల్లిలోని తన నివాసంలో ఉద్యమ సహచరుడు మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డిని ఆత్మీయ ఆలింగనం చేసుకుంటున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆత్మబంధువుకు ఆత్మీయ వీడుకోలు పలికిన లవ్ విత్ ఫ్రమ్ కేసీఆర్ అంటూ కూడా ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు. ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసం గురువారం ఓ అపూర్వ దృశ్యానికి వేదికైంది. ఆత్మీయ అనుబంధాల కలబోతకు కేరాఫ్ అయింది. గాలి కూడా క్షణకాలం స్తంభించిపోయేంతే గాఢమైన స్నేహానుభూతికి చిరునామైంది. స్నేహానికి కేసీఆర్ ఇచ్చే విలువకు కులమానమైంది. 2.5 దశాబ్దాల పాటు తనతో కలిసి నడిచిన సీనన్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి జ్ఞాపకాల తొరవతో కేసీఆర్ తడిసి ముద్దయ్యారు. ఏంది, పుట్టి పెరిగిన గడ్డను వీడి పిల్లలతో శేష జీవితాన్ని గడిపేందుకు శ్రీనివాసరెడ్డి అమెరికాకు వెళ్తున్న వేళ కేసీఆర్ ఆయనకు జీవితాంతం మర్చిపోలేని బహుమానం ఇచ్చారు. కుటుంబ సమేతంగా ఇంటికి పిలిపించుకొని ఆతిథ్యం ఇచ్చి ఘనంగా సత్కరించారు. విత్ లవ్ ఫ్రమ్ కేసీఆర్ అని రాసుకున్న లాకెట్ను తొడిగి ఖండాలు దాటిన వెంట ఉంటానని మాటిచ్చారు. 25 ఏళ్ల ఉద్యమ సహచరుడికి కేసీఆర్ ఘన సత్కారం. ఉద్యమ పదం నుంచి తెలంగాణ భవన్ బాధ్యతల దాకా కేసీఆర్ నమ్మకాన్ని నిలబెట్టుకున్న శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ అధినేత గుండెలలో ఆయనకు ప్రత్యేక స్థానం. శేష జీవితం అమెరికాలో కొడుకు వద్ద గడపాలనే నిర్ణయం సగౌరవంగా స్వాగతించిన కేసీఆర్ దంపతులకు సత్కారం. విత్ లవ్ ఫ్రమ్ కేసీఆర్ రాసి ఉన్న గోల్డ్ లాకెట్ను కూడా బహుకరణ చేసిండు. ఏం జరిగింది, పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వర్తించిన మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డిని కేసీఆర్ గురువారం ఘనంగా సత్కరించారు. 85 ఏళ్ల శ్రీనివాసరెడ్డికి కేసీఆర్ వద్దే ఉండాలని ఉన్నా పిల్లల మాట కాదనలేక వారితో కలిసి అమెరికాకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో తనతో కలిసి పనిచేస్తున్న ఆత్మీయుని కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన నివాసానికి పిలిపించుకొని కుటుంబ సమేతంగా ఆత్మీయంగా సత్కరించారు. కేసీఆర్ ఆత్మీయ రూపానికి ఏది అవాధ్యమైన ప్రేమకు తాత్కారమైంది. తమ 20 ఏళ్ల ప్రయాణంలో చోటు చేసుకున్న అనేక సంఘటనలు కూడా గుర్తు చేసుకుని ఈరోజు పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా చూడుర్రి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఈ ప్రేమ అనేది చాలా గొప్పది. తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా తెలవాల్సిన విషయం ఏంటి అంటే, స్నేహానికి మించి కేసీఆర్ ఎంత ఘోరంగా కూడా పూర్తి స్థాయిలో తనకు సంబంధించి అంటే ఎంత విలువిస్తాడు అని చెప్పడానికి కూడా ఒక ప్రధానమైన అంశంగా చెప్పొచ్చు. ఇక్కడ మీరందరూ కూడా ఆలోచించవచ్చు ఏంటంటే, స్నేహానికి మించి కేసీఆర్ అనే వ్యక్తి ఇచ్చే రూపం కావచ్చు. ఇక చూడు, కారు వద్దకు వచ్చి శ్రీనివాసరెడ్డికి ఆత్మీయ వీడుకోలు పలుకుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈ పక్కన చూడండి, ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో తనను కలిసిన శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సతీమణి శోభ ఆత్మబంధుకు ఆత్మీయ వీడుకోలు అంటూ కూడా చూడొచ్చు. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఒక్కసారి చూడుర్రి. సీనన్న సేవలకు ఎమ్మెల్సీ పదవి. శ్రీనివాసరెడ్డి కృషి పట్టుదల అంకిత భావాన్ని దగ్గర నుంచి చూస్తున్న నేను వారి సేవలకు గుర్తింపుగా స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించుకున్నా. నాటి నుంచి నేటి వరకు సీనన్న అని ఆప్యాయంగా పిలుచుకునే నా అత్యంత ఆత్మీయ మనిషి శ్రీనివాసరెడ్డి. ఆయనకు 2 పిల్లలు, 1 బిడ్డ, 1 కొడుకు. వాళ్ళ ఉద్యోగరీత్యా అమెరికాలలో స్థిరపడిపోయారు. తల్లిదండ్రులకు వయసు పెరిగిపోతున్న కారణంగా వారి బాగోగులు చూసుకోవాలని వారిని అమెరికాకు శాశ్వతంగా తీసుకొని పోతున్నారు. ఇక వయస్సు దాటిన తర్వాత పిల్లల ఆలోచనలు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది కదా. అందుకని శ్రీనివాసరెడ్డి దంపతులు తెలంగాణ గడ్డను విడవడం ఇష్టం లేకున్నా అమెరికాకు పోవడానికి అంగీకరించిండు. వాళ్ళని తీసుకొని పోవడానికి పిల్లలిద్దరు వచ్చిన సందర్భంలో నాకు ఈ విషయం అంతా చెప్పారు. విషయం తెలిసి నాకు బాధ అనిపించింది. తప్పదు కదా, కుటుంబ సభ్యుడు లాంటి శ్రీనివాసరెడ్డి నాకెంతో ఇష్టమైన సహచరుడు. తెలంగాణ వీడిపోతుంటే ఘనంగా వీడుకోలు పలకాలని అలైబలై తీసుకోవాలని అనిపించింది. వారిని ఇంటికి పిలిపించుకొని వారితో భోజనం చేసి నా వంతు అభిమానంతో సత్కరించుకున్నా. తెలంగాణ భవన్లో పార్టీ తరఫున నేతలు కార్యకర్తలు కూడా శ్రీనివాసరెడ్డిని ఘనంగా సత్కరించుకుంటాం అంటున్నారు. పార్టీ కోసం ఎంతోగానో కృషి చేసిన వారిని పార్టీ కూడా ఘనంగా సత్కరించుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది అంటూ కూడా చూసిన పరిస్థితి. అది తెలంగాణ ఘట్టానికి సంబంధించింది. మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఈ గడ్డకు సంబంధించి మహామనిషి ఇట్లుంటాడు. ఒకసారి చూడండి,
తెలంగాణ అంటే ఆత్మీయత, తినకపోయినా కలిసి తిరిగినా దోస్తాన్ చేసిన మనసుల నడుమ ప్రేమ అనురాగాలు ఆప్యాయతలు అల్లుకుపోతాయి. మానవ సంబంధాలకు అడ్డా తెలంగాణ గడ్డ. మనిషితోనే కాకుండా మనసులతోని పెనవేసుకున్న బంధాలు ఇక్కడ కోకొల్లలుగా. కష్టమైన సుఖమైన మనసులో మాట దాచుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా బయట పెట్టడం ఇక్కడి అలవాటు. మన చేతి కింద పనిచేసే వ్యక్తి ఇంట్లో మనిషి లెక్కనే ప్రేమిస్తుంది తెలంగాణ. ఏంది వరుసలు కలిపి అలుకుపోయే ఆత్మబంధాలు అడుగడుగునా కనిపిస్తాయి. తరతరాలు తారతమ్యాలకు అతీతంగా వసుదైక కుటుంబంగా కలిపి మనకు మానవ సంబంధాలు ప్రపంచంలో తెలంగాణకే ప్రత్యేకం. అటువంటి మానవీయ సంబంధానికి కేర్ ఆఫ్ అడ్రస్ కేసీఆర్. తెలంగాణ సాధించిన మహా ఉద్యమ రథసారథి ఆయన. 100 ఏళ్ల ఆకాంక్షలను నిజం చేసి 10 ఏళ్ల పాటు తెలంగాణను ప్రగతి పదంలో నిలిపి దేశానికి గర్వకారణంగా నిలిచిన ముఖ్యమంత్రి. ఆయన వ్యక్తిత్వం మహోన్నతం. ఆయన మహామనిషి, మన ఇంట్లో మనిషి కేసీఆర్గా ప్రతిని తెలంగాణ బిడ్డ భావిస్తుంది. విశాల వ్యక్తిత్వం కేసీఆర్ స్వంతం. సామాన్యుల గుండెలలో నిలిచిన అతి సామాన్యుడు. అలముకున్న బంధాల కలబోత కేసీఆర్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ ఏంది అంటే కేసీఆర్కు సంబంధించి స్నేహానికైనా వాళ్ళ ఇంట్లో మనిషి అయినా బయట మనిషి అయినా కేసీఆర్తో దోస్తానం చేస్తే ఇగో ఇట్లుంటుంది. కేసీఆర్కు సంబంధించి తన జ్ఞాపిక ఖండాంతరాలు దాటినా కూడా ఒక లాకెట్ను బహుకరించిండు. ఒకసారి మీరు అందరికీ కూడా తెలిసిన విషయమే. సో పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలిసిన విషయమే. కేసీఆర్ ఎట్లుంటాడు, కేసీఆర్కు సంబంధించి ఏంది, కేసీఆర్ కథ ఏంది అంటే ఇగో ఇది బిడ్డ మా కేసీఆర్ అని తెలంగాణ జాతి సగర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కడికి ప్రాణం ఇస్తాడు కేసీఆర్. లాకెట్ ఇచ్చిండానికి. లాకెట్ అంటే విత్ లవ్ ఫ్రమ్ కేసీఆర్ అంటే లాకెట్ను ఇక్కడ పూర్తిగా బహుకరిస్తూ ఖండాంతరాలు దాటినా కూడా కేసీఆర్ అనే వ్యక్తి నీతో ఉంటాడు అనే సందర్భం చెప్తున్నా. అది అవుతే నాకే కళ్ళ దుఃఖం వస్తుంది. నిజంగా చెప్తున్నా. స్నేహానికి మించిన గొప్ప విలువ కానుక అదే. నేను మళ్ళీ చెప్తున్నా కదా.